సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ నేడు కంచె గచ్చిబౌలి భూముల్ని పరిశీలించనుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న కమిటీ సభ్యులు 2 రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యావరణ అటవీ శాఖల సాధికార కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ ఎంపవర్డ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తుండగా సిపి గోయల్, సునీల్ లిమయి, జేఆర్ భట్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఉదయం 9 గంటలకు హెచ్సియుకి చేరుకుంటోంది. అనంతరం కంచె గచ్చిబౌలి భూముల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. రేపు పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జీఓలు, విద్యార్థులతో చర్చించనుంది. అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి లేకుండా అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కంచె గచ్చిబౌలిలో ప్రభుత్వం చెట్లను తొలగిస్తుందంటూ వచ్చిన ఫిర్యాదులపై మార్చి 31వ తేదీన సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర సాధికార కమిటీ నివేదిక అత్యంత కీలకం కానుంది.